ఈరోజు అతిథులందరికీ నోరు తీపి చేయాలని ఇప్పుడు నేను షీర్ ఖుర్మా చేయబోతున్నా. నేతిలో ఫ్రై చేసేసిన సేమియాలు మనం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అనేవి చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉన్నాయి. మరి ఇప్పుడు మిల్క్ మేడ్ పంచదార అంత మంచిగా కలవాలి. ఈ సేమియాలు ఒక్కొక్కసారి మోసం చేస్తాయి. ఏంటంటే రెడీ అయిపోయిన షీర్ ఖుర్మా. ఏంటంటే ఆడవాళ్ళకి బట్టల షాప్ ఒకటి, బంగారం షాప్ ఒకటి వెళ్తే వాళ్ళకి ఆకలి తెలియదు. ఓకే, అర్థమైందా? ఆడాళ్ళు మీకు జోహార్లు. दोस्त मेरा दोस्त तू है मेरी जान वास्तवंगा ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేదా అలీ. నమస్తే, అస్సలాము అలైకుం. ఈ రోజు మా ఇంటికి అతిథులు వస్తున్నారు కాబట్టి మంచిగా రెడీ అయితే అయిపోయాను. ఈ రోజు అతిథులందరికీ నోరు తీపి చేయాలని ఇప్పుడు నేను షీర్ ఖుర్మా చేయబోతున్నా అందరి కోసం. వాడి కోసమే మా కోసం మీకు కూడా కొంచెం పెడతాను. ఎందుకంటే ఎప్పుడు చేసిన రోజు చేస్తూనే ఉంటాం, తాగుతూనే ఉంటారు కదండి. నా చేతి షీర్ ఖుర్మా అంత ఇష్టం కదా మీకు. నేను స్వీట్లో తినేది అవ్వచ్చు, తాగేది అవ్వచ్చు, అదొకటే ఇష్టంగా. అయితే ఇప్పుడు నేను చేయబోతున్నా, అది కూడా పెద్ద క్వాంటిటీలో చేయబోతున్నాను. చాలా మంది వస్తున్నారు, వాళ్ళందరికీ స్వీట్ గా నా చేతి షీర్ ఖుర్మా అని అందించి వాళ్ళతో కాసేపు కబుర్లు ముచ్చట్లు చెప్పుకొని సరేనా చేసేనా. అయితే ఇప్పుడు వెళ్ళి షీర్ ఖుర్మా కోసం పెద్ద గిన్నె పెట్టేసుకొని మంచిగా మీగడ పాలు అయితే బాగా మరుగుతున్నాయి. షీర్ ఖుర్మా కోసం నేతిలో ఫ్రై చేసేసిన సేమియాలు. ఇది చాలా పెద్ద ప్రాసెసింగ్ అయిందండి నైట్. ఈ సేమియాలు కొనేటప్పుడు సుట్లుగా ఉంటాయి కదా, ఇంటికి తీసుకొచ్చి దాన్ని బాగా స్మాష్, చేతులంతా చాలా పెయిన్ వచ్చేస్తాయి స్మాష్ చేసేసరికి. అన్ని అలా చేసిన తర్వాత కొద్దిగా నేతిలో వేసి ఫ్రై చేశారు. అలా ఫ్రై చేసి చల్లారబెట్టి ఇలా ఉంచామంట. ఇదంతా చేయడానికి నైట్ ప్రిపేర్ చేయబట్టి ఇప్పుడు ఈజీగా పాలు మరుగుతున్నాయి, ఇప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ డ్రై ఫ్రూట్స్ మనం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అనేవి చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉన్నాయి. మరి చాలా ఈరోజు నేను ఇది 60 లీటర్స్ పాలు తెప్పించాను. ఈ పాలు 60 లీటర్స్. దానికోసం ఇది 5 కిలోల సేమియా. దానికోసం నేను ఇవి కూడా 5 కిలోల డ్రై ఫ్రూట్స్ అన్నమాట. ఇలా డ్రై ఫ్రూట్స్ అయితే నేతిలో ఇది కూడా చాలా పెద్ద పని పట్టిందండి నైట్. కొంచెం వేసుకొని నేతిలో నెమ్మదిగా దగ్గరే ఉండాలి. ఇవన్నీ ఫ్రై అయ్యే వరకు దగ్గరే ఉండాలి. ఎందుకంటే కాస్త వాడిన అసలు టేస్ట్ అనేది ఉండదు కాబట్టి దగ్గరుండి కొద్దిగా వేసుకొని ఫ్రై చేసి ఇదంతా నైట్ ఈ పని అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత మన షీర్ ఖుర్మాలోకి మిల్క్ మేడ్ నేను ఓపెన్ చేసేసుకుంటాం. బాగా మరుగుతున్న పాలల్లో పంచదార వేసేసుకుందాం. నేను మిల్క్ మేడ్లు కూడా వేస్తాను కాబట్టి చూసుకొని అందాజుగా మిల్క్ మేడ్ని కూడా వేసేసుకుందాం. ఇలా కొంచెం వేడి పాలు వేసి చేస్తే ఇంకా లోపలదంతా వచ్చేస్తుంది. మా సుజాత కూడా మంచిగా రెడీ అయిపోయింది. మా ఇంటికి అతిథులు వస్తున్నారని కదా, సూపర్గా ఇలా మిల్క్ మేడ్ని కూడా వేసేస్తే ఈ షీర్ ఖుర్మా అనేది ఎమ్మిగా ఉంటుంది. ఇప్పుడు
మిల్క్ మేడ్ పంచదార అంత మంచిగా కలవాలి. ఇలాగా పెళ్ళిళ్ళలో ఫంక్షన్లలో వండుతూ ఉంటారు కదా, అలా ఈరోజు మా ఇంట్లో షీర్ కుర్మా అన్నమాట. ఇలా తీయనైన పాలను ముందుగా రెడీ చేసేసుకొని ఇప్పుడు ఇందులో మనం సేమ్యాలు వేసుకోవాలి. ముందు ఈ పంచదార అంతా బాగా కరగాలి, ఎందుకంటే సన్నటి సేమ్యా కాబట్టి తొందరగా మెత్తగా అయిపోతాయి. ఇలా పంచదార బాగా కరిగితే ఈ స్వీట్నెస్ దానికి అంత తొందరగా మెత్తగా అవ్వేలా చేయదన్నమాట. ఇది ఒక మంచి టిప్. షుగర్ అంతా ఇలా మంచిగా కలిసిపోయాకే సేమ్యాలు వేసుకోవాలి. మా ఆయిష కూడా రెడీ అయిపోయి వచ్చేసింది. తను చక్కగా మా అతిథుల కోసం అన్ని రెడీ చేయించేస్తుంది. అలా ఆయిష అతిథుల కోసం అన్ని ఏర్పాట్లు చూసుకుంటుంది. నేనైతే ఇలా షీర్ కుర్మాని రెడీ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం ఫేషియల్ చేయించుకునేటప్పుడు లేకపోతే జలుబు చేసినప్పుడు దగ్గు వచ్చినప్పుడు వేడి నీళ్ళతోటి ఆవిరి పడతాం కదా, ఈ పాల ఆవిరితోటి నేను వేసుకున్న మేకప్ కూడా అంతా సెట్ వచ్చేస్తుంది. మాకు అది దగ్గరుండి ఒరే దూరంగా వెళ్ళు, నేను టచ్అప్ చేసుకున్నాకే దగ్గరికి రా, వద్దని చెప్పాను నీకు. సరే, ఇప్పుడు సేమియాను చక్కగా అదైతే కరిగింది. సేమియాను వేసేసుకుందాం. అందులో కొద్ది కొద్దిగా చూసుకుంటూ ఇలా సేమియాలు ఇప్పుడు ఇందులో చక్కగా వేసేసుకొని, ఈ సేమియాలు ఒక్కొక్కసారి మోసం చేస్తాయి. ఏంటంటే ముందు వేసినప్పుడు తక్కువగా ఉన్నట్టు కనిపిస్తాయి, తర్వాత పాలతో కలిసి చిక్కగా అయిపోతాయి బాగా. కాబట్టి కొంచెం పలచగానే స్టార్టింగ్లో ఉంచుకోవాలి. చూసుకొని మనకు కావాలంటే సేమియాలను కలుపుకోవచ్చు. ఈ మోసం చేసే సేమియాలకి మనం కూడా మోసం చేసేయాలి, కొద్ది కొద్దిగానే వేసుకుంటూ. ఇప్పుడు ఒకసారి కలిపేద్దాం. స్టవ్ని అయితే పాలు బాగా మరిగాక ఆఫ్ చేసాను. తర్వాత ఇప్పుడు పంచదార వేసాను, తర్వాత మిల్క్ మేడు, ఇప్పుడు సేమియాలు వేసి ఒకసారి బాగా కలిపేసాము. ఒక 10 నిమిషాలు ఉన్న తర్వాత చూసుకొని తర్వాత కూడా మనం సేమియాని ఇందులో కలుపుకోవచ్చు, మరీ పలుచగా ఉంటే. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని వేసేద్దాం. మన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇందులో చక్కగా కొంచెం పాలు వేద్దాం. నైట్ ఫ్రై చేసాం కాబట్టి నెయ్యి చిక్కగా అయిపోయి ఉంది. ఇలా పాలు వేసుకొని ఈ నెయ్యి ఇప్పుడు కరిగింది. ఇప్పుడు ఇందులో అంతా వేసేసుకుందాం. మంచిగా కలుపుకొని షీర్ కుర్మా రెడీ. ఇప్పుడు ఇందులో లాస్ట్ ఒకటేదో మర్చిపోయాను, అదేంటో చెప్పాలి. కరీం ఏంటి? నువ్వే చెప్పు. ఇలాచీ పౌడర్ ఉంటుంది అక్కడ మా సుజాత చెప్పేసింది. ఇలైచీ పౌడర్ వేసుకుంటే ఇంకా లాస్ట్ అయిపోయినట్టే. ఇందులో ఇలైచీ పౌడర్ వేసేసుకొని దీని సువాసనను ఇంకా పెంచేద్దాం. అంతే. ఇప్పుడు కాస్త నాకు పల్చగా అంటే ఇప్పుడు మనం సేమియాలు వేసుకోవచ్చు. బాగా పలచగానే ఉంది, అది మోసమే చేస్తుంది. ఎందుకంటే నా పెళ్ళైన కొత్తలో అమ్మో ఉప్మాలా అయిపోయేది ఎప్పుడు చేసినా సరే. అందుకని అప్పటి నుంచి భయపడి ఇలా కొద్ది కొద్దిగా ఈ సేమియా మనం తర్వాత కొంచెం మనం టైము. అవును, కావాలంటే పాలు కూడా కలుపుకోవచ్చు కదా, ఒకవేళ ఎక్కువైపోతే పాలు కూడా కలిపేసుకోవచ్చు. 60 లీటర్స్ పాలకి నాకు 5 కిలోల సేమియా కూడా పట్టేసింది. కరెక్ట్గానే వచ్చేసింది. నాకు మామూలు అందాజుగా తెప్పించాను నేను సేమియా, ఎంత పడుతుందో చూద్దామని. కరెక్ట్గానే పట్టేసింది 5 కిలోస్. ఇప్పుడు ఇంకొకసారి బాగా కలిపేసుకొని మా అతిథుల కోసం రెడీ అయిపోయిన షీర్ కుర్మా. ఎన్ని షీర్ కుర్మా అయితే రెడీ అయిపోయింది. మా అతిథులు వాళ్ళు
నన్ను బ్లెస్సింగ్స్ అందించి ఈ టేస్ట్ని చూసి వాళ్ళ ప్రేమ అభిమానాలు నాకు అందిస్తారు, తప్పకుండా అందిస్తారు. ఎందుకంటే వాళ్ళు నా ఆత్మీయులు కాబట్టి. ఇలా ఒకసారి బాగా ఇంకొకసారి ఇలా కలిపేద్దాం, ఎందుకంటే తర్వాత సేమియా కలిపాను కాబట్టి మంచిగా ఇంకొకసారి. రెడీ అయిపోయిన షీర్ ఖుర్మా. ఇప్పుడు ఆయిషా ఏం చేస్తుందో చూద్దాం. ఏంటి ఆయిషా, ఏం చేస్తున్నావు? మొత్తం ఇక్కడంతా ఆర్గనైజ్ చేస్తున్నాను. చక్కగా. ఎందుకోసం? అతిథులు వస్తున్నారని. వస్తున్నారు. నేను ఇప్పుడే షీర్ ఖుర్మా చేసేసి వచ్చేసాను. మా జ్యోతి గురించి చెప్తాం. నైట్ తను చక్కగా సేమియాల్ని బాగా స్మాష్ చేసేసి ఓపిక్గా ఫ్రై, తర్వాత డ్రై ఫ్రూట్స్. ఎవరి కోసం? మీకోసం అంటే నా కోసమా? అందరి కోసం. ఓకే, అయితే ఇప్పుడు రాబోతున్నారు. అన్నీ చక్కగా మా జుబేదారీ కలెక్షన్స్లో అన్నీ రెడీగా ఉన్నాయి. మా జుబేదారీ కలెక్షన్స్ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అందరూ బ్లెస్సింగ్స్ అందజేస్తున్నారు, చాలా సపోర్ట్ చేస్తున్నారు. చాలా చాలా హ్యాపీగా ఉంది మాకైతే. ఈరోజు అందుకనే గెట్ టుగెదర్ మేము అరేంజ్ చేసాము. అందరూ వస్తున్నారు, ఇంకా చాలా మంది రావాల్సింది ఉంది, వాళ్ళ కోసం వెయిటింగ్. సండే కదా, ఎస్ కొంచెం లీజర్గా వచ్చి. ఎస్, ఎందుకంటే బట్టలు అయితే మా వారికి పట్టుబెట్టిలాగా ఈరోజు సండే కదండి ఉండాలి నా దగ్గర అని చెప్పి ఉంచాను. లేకపోతే మా వారు ఈరోజు నైట్ షూట్ ఉంది. నైట్ షూట్ కోసం మా వారు వికారాబాద్ వరకు వెళ్ళాల్సి ఉంది. అప్పుడే వద్దు, లాస్ట్ మినిట్లో వెళ్దురు కానీ ప్లీజ్ ఉండండి. ఓకే ఓకే డన్. ఏంటంటే ఆడవాళ్ళకి బట్టల షాప్ ఒకటి, బంగారం షాప్ ఒకటి వెళ్తే వాళ్ళకి ఆకలి తెలియదు. ఓకే, అర్థమైందా? ఆడాళ్ళు మీకు జోహార్లు. అందుకోసం వాళ్ళు వచ్చి లీజర్గా చూసుకొని అలా మెల్లిగా తిరిగి అన్ని చూసుకొని అప్పుడు ఒక 10. ఈ రోజు ఎక్కడ తీసుకెళ్తున్నారు నన్ను? ఇదేం షూటింగ్కి వెళ్తున్నాను, మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తా? అవును కదా, రేపు ఎక్కడికి తీసుకువెళ్తారు? చెప్తా. నాకు చంద్రమండలంలో వెళ్ళాలని ఉంది. అవునా? సరే, తీసుకెళ్తారా? మాట్లాడతా. రిక్షా ఒకటి మాట్లాడి రిక్షాలో వెళ్తుంది. Thank you so much. Thank you. All the best. ఏదో బంగారం అయిపోయా కాదు కాదు అంతేగా పలుకే బంగారం కనుగో, లేకపోతే ఏదో కనిపించడం బంగారం అయిపోయింది అది. ఓకే, అక్కడ కూడా వినిలా డైటే. ఎక్కడ యూఎస్ వచ్చావా? ఎన్నాళ్ళు అయింది వచ్చి? నిన్నే మొన్న నైట్ వచ్చాను. అంటే నీకు 2 రోజుల ముందు వచ్చాను నేను. అవునా? ఓకే. పక్కన జరుగుతుంటే ఈవిడ చైర్స్ అన్ని ముందు ఈవిడ ట్రాలీ తీసుకుని స్టైల్ గా రెడీ అయ్యి ఆఫ్ కోర్స్ ఇది లేదు అప్పటి సంగతి చెప్తుంది. నాట్స్ అప్పటికి రా.
दोस्त मेरा दोस्त तू है मेरी जान वास्तवंगा ఫ్రెండ్షిప్ అంటే నాకు చాలా ఇష్టం. 30 ఏళ్ళుగా కరెక్ట్గా ఈ సంవత్సరంలో 30 ఏళ్ళు 95లో పరిచయమైన మిత్రుడు నా దేవుడు ఆలీ గారు. సో ఆలీ అన్న కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే తెలియజేసుకుంటున్నాను. అందరికీ నా ఫ్రెండ్షిప్
మీ సెలక్షన్ बहुत अच्छा है कलेक्शंस पूरा बहुत अच्छा है అన్ని కలెక్షన్స్ చాలా బాగున్నాయి ప్లస్ రీజనబుల్ ఉన్నాయి అది నాకు బాగా నచ్చింది సో అంటే ఎట్లుంటే రేట్స్ ఏందో అనుకుంటూ వచ్చినాము బట్ చూస్తే నేను ఒకటి డ్రెస్ గెస్ చేశాను అది హాఫ్ రేటే ఉంది ఇక్కడ ఫస్ట్ ఆరెంజ్ కలర్. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ హిమజ. సో ఇప్పుడే జుబేదా అలీ కలెక్షన్స్కి వచ్చాను అనమాట. యాక్చువల్గా మా అమ్మ గట్టిగా చెప్పి పంపించింది, చాలా షాపింగ్ చేస్తున్నావు, కొంచెం కంట్రోల్లో షాపింగ్ చేసిరా అని. అయినా ఇక్కడికి వచ్చిన ఎవ్వరు కంట్రోల్ అవ్వనంత రీజనబుల్ ప్రైస్ మంచి కలెక్షన్ ఉందన్నమాట. నేనైతే ఆల్రెడీ 4 శారీస్ నా ఫ్రెండ్స్ చేత చాలామంది చెప్పాను, వాళ్ళు కూడా వచ్చారు, షాపింగ్ చేస్తున్నారు. వీఆర్ సో హ్యాపీ. బెస్ట్ కలెక్షన్ విత్ బెస్ట్ ప్రైజింగ్ అనమాట, అది బాగా నచ్చింది. అండ్ ఫ్యూచర్లో వీళ్ళు ఆన్లైన్ షాపింగ్ ఇంకా చాలా ఎగ్జిబిషన్స్ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ డార్లింగ్. ఆల్రౌండర్ ఇంకా చాలా రంగాల్లో ముందుకు దూసుకెళ్ళిపోవాలి. అదే అంటే ఆల్రౌండర్ వాట్ నాట్ అంతే. బిజినెస్ ఉమెన్ అవార్డు కూడా తీసుకుంటారు అతి త్వరలో. థ్యాంక్ యూ. సో హ్యాపీ రా. అండ్ అన్నిటికన్నా మాకు ఇక్కడ డిస్కౌంట్ ఇచ్చిన దానికన్నా ఇంకా ఎక్కువ హ్యాపీనెస్ ఏంటంటే మాకు షీర్ కుర్మా ఇచ్చారు. ఇప్పుడు నేను కూపన్ అందులో పడుతుంది. ఇప్పుడు మీ లక్కీ డ్రా మా వారు ఓ మై గాడ్ సెప్టెంబర్ 1 కి లక్కీ డ్రా తీస్తారు. చికెన్ బిర్యానీ, మళ్ళీ షీర్ కుర్మా, దాల్చా కోంబో ప్యాకింగ్ వస్తుంది. వస్తే ఇంకా డబుల్ దా మాకు. ఆల్రెడీ ఫీల్ లక్కీ. వస్తే డబుల్ దా మాకు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.
ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే. ఈరోజు ఇలా మా ఇంట్లో చాలా ఆత్మీయులు వచ్చి బ్లెస్సింగ్స్ అందజేసి అసలు చాలా ప్రేమగా, అలాగే మా జుబేదా అలీ కలెక్షన్స్ మీరందరూ చూసి చాలా బ్లెస్సింగ్స్ అందిస్తున్నారు. మీ అందరి బ్లెస్సింగ్స్ ఇలాగే నాపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము. మా జుబేదా అలీ కలెక్షన్స్ ఇంత బాగా సక్సెస్ అవుతుంది ఇంత తక్కువ టైంలో అని మాత్రం నేను అనుకోలేదు. మీ అందరి సహాయ సహకారాల వల్ల చాలా ప్రేమ చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కూడా. ఎవరైతే మేము పిలిచామో వాళ్ళు మా మీద ఉన్న అభిమానంతో వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ షీర్ కుర్మా ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ బిర్యానీతో కలుద్దాం. థ్యాంక్ యూ.